శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృశ్చిక రాశి వారికి 2026 జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ 4 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా 100కు 1000% అతి పెద్ద మార్పు జరగబోతోంది. అయితే జాగ్రత్తగా వినండి. ఎవరు లేని సమయంలో మాత్రమే ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. అలాగే ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ పరిహారాలు పాటిస్తే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే ఇక్కడ క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఒక మెలిక కూడా ఉంది. ఆ మెలిక ఏంటి చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మీకోసం మాత్రమే ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఒక సందేశం. కేవలం వృశ్చిక రాశి వారికి మాత్రమే. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో మీ కండబడింది అంటే మీ పంట పండినట్టే, మీ జీవితం మారినట్టే. మరి అది ఏ విధంగా మంచిగా మారినట్ట, చెడుగా మారినట్ట, లాభమా నష్టమా, అసలు విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. అదే చేత హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుండొచ్చండి. ఇక్కడ రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఆవిడ, వాళ్ళ ఆయన ఏంటంటే థర్డ్ పర్సన్ అఫైర్లో ఉండిపోయారు. ఇంటికి రావట్లేదు, పిల్లల్ని ఆమెను పట్టించుకోవట్లేదు, కనీసం ఇంటి ఖర్చులు కూడా చూసుకోవట్లేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉంది. ఏడ్చింది, బతిమాలుకుంది, ఏం చేసినా కూడా ఆయన కరగట్లేదు. అక్కడి నుంచి రావడానికి ఆయన ఇష్టపడట్లేదు. పూర్తిగా వెళ్ళినాయి మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నారు. అలాంటి సమయంలో కన్నీళ్లతో నాకు కాల్ చేసినప్పుడు, లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి, మాట్లాడండి, మీ ప్రాబ్లమ్ని చిటికేసినంతలో పరిష్కరిస్తారు అని చెప్తే ఆవిడ గురువు గారికి కాల్ చేశారు. గురువు గారు పూజలు చేసిన తర్వాత వారం రోజుల లోపండి వాళ్ళ ఆయనలో ఎంత మార్పు వచ్చింది అంటే ఇక్కడే ఉండటం మానేశారు. పూర్తిగా ఆవిడతో మాట్లాడటం కూడా మానేశారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ ఇచ్చేటటువంటి గురువు గారండి శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీకు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటల్లో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఒప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద అచ్చుడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. వీరి మొబైల్ నెంబర్ 9043637512. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అయితే అద్భుతమైన రిజల్ట్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైతే షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక ఎన్ని పనుల్లో ఉన్నా కాసేపు పక్కన పెట్టేసి వినటానికి ప్రయత్నించండి. ఇది మీ జీవితానికి సంబంధించింది. ముందుగా తేదీల ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే కనుక జనవరి 10 నుండి 14వ తారీఖు వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారికి అసాధారణమైన శక్తి మార్పులు అనేవి జరుగుతాయి. ఈ మార్పు ఒక స్త్రీ ద్వారా ప్రారంభం అవుతుంది. అది మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపిస్తుందని చెప్పాలి. ఈ రోజుల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకి పునాది అవుతాయి. ఇక నక్షత్రాల ప్రభావానికి వచ్చినట్లయితే కనుక జనవరి 10 జ్యేష్ఠ నక్షత్రానికి అధిక బాధ్యతలు, కుటుంబంలో ఒక స్త్రీ మాట నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. అలానే జాగ్రత్తగా వినటం, ఆలోచించండి. ఇక ఎంతగానో మీరు జాగ్రత్తగా వినటం, ఆలోచించటం కూడా చేయటం అవసరం. ఇక జనవరి 11వ తారీఖు నక్షత్రాన్ని చూసినట్లయితే కనుక మూల నక్షత్రంకి దానివల్ల శక్తి వల్ల పాత సమస్యలు అనేవి కూలిపోతాయి. ఒక స్త్రీ ఇచ్చే సలహా మీకు కొత్త మార్గం అనేది చూపిస్తుంది. ఇక జనవరి 12వ తారీఖు మూల నక్షత్రం కొనసాగింపు అనేది మనం చూస్తాం. గతంలో ఉన్న సంబంధాలు అనేవి తెగిపోవచ్చు. ఒక స్త్రీ కారణంగా అతి పెద్ద మార్పు అనగా అది సంబంధం, ఉద్యోగం లేదా ఆర్థికంగా ఒక పెద్ద మార్పునైతే మీరు చూస్తారు. ఇక జనవరి 13వ తారీఖు పూర్వాషాఢ నక్షత్రానికి వచ్చినట్లయితే ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఒక స్త్రీ సహాయం వల్ల మీరు 100% కూడా కొత్త దిశలో అడుగులు అనేవి వేస్తారు. ఇక ఈ మార్పు సంబంధాలు అలాగే ఆర్థికంగా లేదా కెరియర్ విధంగా కూడా ఉండదు. ఒక స్త్రీ మాట, సలహా లేదా నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది అనుకోనటువంటి మార్పు అయినా దీని ఫలితం దీర్ఘకాలానికి ఎంతగానో మీకు మంచిదే అవుతుంది. అయితే
ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పరిహారాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గనుక రాత్రి సమయంలో దీపం వెలిగించండి. ముఖ్యంగా మూల నక్షత్ర రోజుల్లో దీపం వెలిగించటం ఎంతగానో మంచిదవుతుంది. ఎరుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు తలుచుకుంటూ ఉండండి, జపం చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు ధైర్యం, శక్తి ఎక్కువ అనేది వస్తుంది. ఒక స్త్రీ సహాయం చేయటం వల్ల ఆ శక్తి ఏదైతే ఉందో పాజిటివ్ గా మారుతుంది. ఇక మనం జనవరి 10వ తారీఖు జ్యేష్ఠ నక్షత్రంకి ఉంది కాబట్టి కుటుంబంలో ఒక స్త్రీ మాట మీ నిర్ణయాన్ని మరింత ప్రభావితం అనేది చేస్తుంది. ఇక్కడ బాధ్యతలు అనేవి కూడా పెరుగుతాయి, కానీ ఆ మార్పు కొత్త దారిని అనేది చూపిస్తుంది. ఇక జనవరి 11వ తారీఖు మూల నక్షత్రం రోజు అయితే పాత సమస్యలు అనేవి తొలగిపోయి ఒక స్త్రీ ఇచ్చేటటువంటి సలహా మీకు మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక 12వ తారీఖు మూల నక్షత్రం కొనసాగింపని మనం చెప్పవచ్చు. ఇక జనవరి 13వ తారీఖు చూసినట్లయితే ఇది పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలం చేసుకుని ఆ శక్తిని మీలో ఆవహించుకుని మంచి దారికి అడుగులు వేయటం ఎంతగానో కూడా ఇక్కడ అవసరం, మంచిది కూడా. ఇక ఒక స్త్రీతో ఉన్న సంబంధం అనేది పూర్తిగా మారుతుంది. ఈ సమయంలో మీరు చూసినట్లయితే కనుక ఇది ప్రేమ లేదా కుటుంబానికి సంబంధించింది లేదా స్నేహం కూడా కావచ్చు. ఇక ఆర్థిక పరంగా కూడా మీరు కొన్ని మార్పులని చూస్తారు. కెరియర్ పరంగా కూడా మీరు కొన్ని మార్పులు అనేవి చూడబోతున్నారు. ఇక ఆర్థిక మార్పులకి వచ్చినట్లయితే కనుక ఒక స్త్రీ సూచన వల్ల ఆర్థిక లాభం లేదా పెట్టుబడి మార్పు జాగ్రత్తగా మీరు ఇక్కడ ఆలోచించి వినాల్సి వస్తుంది, వాళ్ళ సలహాలు కూడా. ఇక కెరియర్ మార్పులకి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఒక స్త్రీ మాట వల్ల పదోన్నతి లేదా దిశ మార్పు అనేది మీరు చూడగలుగుతారు. అది మీ భవిష్యత్తుకి పునాది అవుతుంది. అలానే ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ ఆరోగ్యంగా కూడా మీరు ఈ 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు కూడా ప్రతి నక్షత్రం వారు మార్పులు అనేవి చూస్తారు. ఇక ఆధ్యాత్మిక ప్రభావానికి వచ్చినట్లయితే కనుక ఒక స్త్రీ ఇచ్చే ఆధ్యాత్మిక సలహా వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే మంచి శాంతి కలుగుతుంది, శాంతిని ఇస్తుంది. దీనివల్ల మీరు అంతరంగ శక్తి అనేది పొందుతారు. దీనివల్ల మీరు మంచి వైపు అడుగులు వేసే అవసరం ఎంతో ఉంది, అవకాశం కూడా ఎంతగానో ఉంది. ఇక సామాజిక మార్పులకి వచ్చినట్లయితే ఒక స్త్రీ కారణంగా మీరు సమాజంలో కొత్త స్థానం అనేది పొందుతారు. గౌరవం, గుర్తింపు అనేది పెరుగుతుంది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ మాటని ప్రతి ఒక్కరూ కూడా పట్టించుకుంటారు. మీ మాటకు ఎంతగానో గౌరవాన్ని ఇస్తారు. మీ విలువ పెరుగుతుంది. మిమ్మల్ని ఒక పెద్ద మనిషి తరహాలా చూసి మీకు ఇవ్వాల్సిన గౌరవం కూడా మీకు ఈ సమయంలో అనగా జనవరి 10 నుండి 14వ తేదీ వరకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తును చూసినట్లయితే ఈ 4 రోజులు కూడా మీ భవిష్యత్తుకు ఎంతగానో ముఖ్యమైన రోజులు. ఒక స్త్రీ కారణంగా మీరు ఒక కొత్త ద్వారం అనేది మీకు తెరవబోతూ ఉన్నారు. ఇక రహస్య శక్తికి వచ్చినట్లయితే ఈ మార్పు రహస్యంగా జరుగుతోంది. ఎవరూ లేని సమయంలో మాత్రమే మీరు దీన్ని అనుభవిస్తారు. ఇక దీప పరిహారాలు చూసుకున్నట్లయితే దీపం వెలిగించటం, ఎర్రని పువ్వులను సమర్పించటం ఈ సమయాన్ని మీకు ఎంతో మంచిగా ఉండేలా చూసుకుంటుంది. ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ సంబంధం మీ గత జన్మ సంబంధం కూడా కావచ్చు. ఆ బంధం ఇప్పుడు పూర్తి ఫలితాన్ని అనేది మీకు ఇస్తుంది. ఇక ఒక స్త్రీ ద్వారా కుటుంబ రహస్యాలు అనేవి కూడా ఏవైనా ఉంటే అవి బయటపడతాయి. ఇది మీ జీవితంలో అతి పెద్ద మార్పుకి కారణం అవుతుంది. ఇక ఈ రోజుల్లో మీ మనస్థితి పూర్తిగా మారుతుంది. ఒక స్త్రీ మాట వల్ల మీరు కొత్త భావోద్వేగ దశలోకి వెళ్తారు. ఒక స్త్రీ స్నేహం వల్ల మీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. ఈ మార్పు మీ జీవితానికి దీర్ఘకాలంగా లాభాన్ని అయితే అందజేస్తుంది. ఒక స్త్రీతో ఉన్న ప్రేమ సంబంధం అతి పెద్ద మలుపు అనేది తిరగబోతూ ఉంది. ఇది మీ జీవితాన్ని 100కు 100% కూడా మార్చేస్తుంది. ఇక ఈ రోజుల్లో ఒక స్త్రీ మీకు ఆధ్యాత్మిక పరీక్ష అనేది కూడా ఇస్తుంది. మీరు దీన్ని జయిస్తే అసాధారణ శక్తి అనేది మీరు పొందుతారు. ఈ 4 రోజుల్లో మీరు చూసే స్వప్నాలు కానీ ఒక స్త్రీ ద్వారా వచ్చే మార్పుని సూచిస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించండి. ఒక స్త్రీ కారణంగా మీరు సమాజంలో కొంత గుర్తింపు అనేది మీరు పొందుతారు. ఇది మీ భవిష్యత్తుకి పునాది అవుతుంది. ఒక స్త్రీ ద్వారా దైవానుగ్రహం కూడా మీరు పొందుకుంటారు. దీనివల్ల జీవితంలో అతి పెద్ద మార్పు అనేది జరుగుతుంది.
ఇక ఈ రోజుల్లో ఒక స్త్రీ మీలోని రహస్య శక్తిని బయటకు తీసుకువస్తుంది. ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎప్పుడైనా పెద్ద మార్పు జరిగిందా? జరిగుంటే ఇక్కడ నాకు కింద కామెంట్ రూపంలో మీ అనుభవాన్ని పంచుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.